హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఓల్డ్ టీషర్ట్తో డై చేద్దాం అనుకుంటున్నాను అండి. సో దీన్ని జంపర్ సూట్గా, న్యూ మోడల్లో జంపర్ సూట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేనైతే షర్ట్ తీసేసుకున్నాను. తర్వాత పాకెట్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను. ఎందుకంటే పాకెట్ తీసేస్తేనే జంపర్ సూట్కి అక్కడ మనం కటింగ్ అనేది చేసుకోగలుగుతాం. సో దానికోసం నేను ఫస్ట్ పాకెట్ అనేది రిమూవ్ చేసుకుంటాను. మీకు కావాలంటే పాకెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని రిమూవ్ చేస్తాను. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి, లేకుంటే అక్కడ కొంచెం మనం తీసేటప్పుడు హోల్స్ అలా పడిపోతాయి. సో జాగ్రత్తగా తీయండి. సో ఇప్పుడు నేను సిజర్తో నేను కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఎక్కడైనా చినిగిపోయినా దాన్ని అక్కడ దాకా కటింగ్ చేసేస్తే సరిపోద్ది అన్నమాట. సో అలాగైనా చేసుకోవచ్చు మీరు. ఇదేంటంటే అండి, జంపర్ సూట్ అనేది నేను మామూలుగా స్టిచ్చింగ్ చేసేసాను, ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టేశాను మీకు. సో ఇదేంటంటే కొంచెం ఫ్రిల్స్ లాగా పెట్టేసానమాట ముందర. సో అందుకు ఇది ఇంకో కొత్త మోడల్గా ఉంటుంది అనేసి, మీకు ఓల్డ్ టీషర్ట్లు ఎలాగో ఉంటాయి కదా, దాన్ని పారేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అనేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. అలాగే పక్కన బెల్ని క్లిక్ చేయండి. సో దీన్ని అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కింద నేను కటింగ్ అనేది చేశాను అనమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే లెంత్ని బట్టి కటింగ్ అనేది చేసుకోండి. ఇది చాలా చిన్న పిల్లలకి నేనైతే కటింగ్ చేస్తున్నాను. మీరు అంటే కొంచెం మెజర్మెంట్స్ తీసుకొని మీరు కావాలంటే మీ హైట్, పిల్లల హైట్, లెంత్ అవన్నీ విడతాన్ని ఫస్ట్ పక్కన నోట్ చేసుకోండి. దాని నుంచి మీరు కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో యాస్టీస్కి ఇలా కట్ చేస్తే ఇలాగే అంటే ఒక 6 months 8 months వరకు కూడా సరిపోద్ది. సో మీరు ఇంకా కొంచెం పొడుగా కావాలి అనుకుంటే లెంత్ అనేది పెంచుకోండి. నేనైతే చిన్నగానే కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కింద ఉంది కదండి, సో అది కూడా నేను లెవెల్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే లెవెల్ చేసుకుంటేనే కింద మనము అంటే కాలు దగ్గర, బాటమ్ దగ్గర పెట్టడానికి మనకి జంపర్ సూట్కి కరెక్ట్గా వస్తుంది. అప్ అండ్ డౌన్ ఉంటే రాదన్నమాట. సో దానికోసం నేను లెవెల్ అనేది చేసేసుకుంటున్నాను. సో చూసారు కదండి, కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. ఎందుకంటే ఇది కొంచెం మామూలుగా కాటన్ ఫ్యాబ్రిక్ కాదు కదండి, ఇది కొంచెం స్టిచ్చింగ్ ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది, కటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం చాలా రఫ్గా ఉంటుంది అన్నమాట. సో కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇదైతే నేను ఫస్ట్ కటింగ్ అనేది చేసేసుకున్నాను మొత్తం. సో ఇప్పుడు దీన్ని నేను మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాను. దీన్ని డబల్ ఫోల్డ్ చేసేస్తాను, అంటే 4 folds అన్నమాట. 4 layers వచ్చాయి. ఇప్పుడు మామూలుగానే అది డబల్లో ఉంది, దాన్ని నేను ఇంకొకసారి ఫోల్డ్ చేస్తాను, అంటే 4 layers వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు నేను ఆర్మ్ హోల్, నెక్ అన్ని కటింగ్ అనేది చేసేస్తాను ఇప్పుడు. సో నెక్ పొడవు, వెడల్పు ఎలా తీసుకున్నాను అనేది మీకు నేను చూపిస్తాను. అలాగే ఫస్ట్ సైడ్స్ ఉన్నాయి కదండి, మనం ఆల్రెడీ స్టిచ్చింగ్లో ఉంది కదా, ఆ స్టిచ్చింగ్ సైడ్స్ది మనం కటింగ్ అనేది చేసేసుకుందాం, రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ ఉంటే మనకి చాలా అంటే స్టిచ్చింగ్ చేసుకోలేము. సో ఇంత వెడల్పు కూడా పిల్లలకి అవసరం ఉండదు. సో అందుకు నేను దాన్ని రిమూవ్ చేసేసుకుంటున్నాను. అంటే సైడ్కు ఉంటుంది కదండి, బటన్స్ కాకుండా ఇటు సైడు మనం ఫోల్డ్ చేసినది బటన్ సైడ్ ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. సో అటు సైడ్ది మనం కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో చూసారు, ఇప్పుడు ఎక్కడే కానీ మనకి స్టిచ్చింగ్ అనేది లేదు, మొత్తం రిమూవ్ అనేది చేసేసుకుని ఇప్పుడు మామూలు క్లాత్ ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. సో ఇప్పుడు పొడవు అనేది చూసుకున్నాము. పొడవు ఎంత ఉందంటే 16 inches అనేది ఉంది. సో 16 inches పొడవు తీసుకున్నాను నేను. అలాగే వెడల్పు కూడా చూద్దాము. వెడల్పు కూడా నేను 17 inches తీసుకున్నానండి. అంటే ఇది 4 foldingలో ఉంది. సో ఇక్కడ చూస్తే మీరు 4 foldingsలో ఉందన్నమాట. అంటే 2 foldings, కింద బాటమ్, పైన బాటమ్ ఆ రెండు మనం ఫోల్డ్ చేస్తాము. సో 17 వచ్చింది. అలాగే నేను ఇప్పుడు నెక్ అనేది విడ్త్ చూస్తున్నాను. సో 3 inches అనేది తీసుకుంటున్నాను. ఇది నెక్ విడ్త్ అన్నమాట, అంటే నెక్ పొడవు, వెడల్పు. సో ఇది నెక్ వెడల్పు 3 inches తీసుకున్నాను నేను. పిల్లలకి కొంచెం నెక్ లూజ్గానే ఉంటేనే బాగుంటుందండి. అలాగే నేను పొడవు అనేది 2 inches తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ తీసుకునే డీప్ అయిపోతుంది. సో అప్పుడు వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు అన్నమాట, జారిపోతూ ఉంటుంది. సో అందుకని నేను 2 inches తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం వెడల్పుగా వస్తుంది, వెడల్పుగా రావాలని నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టినప్పుడు కొంచెం వెడల్పుగా ఉంటేనే మనకు బాగా కనిపిస్తుంది అన్నమాట. సో అందుకని అలా తీసుకున్నాను. అలాగే షోల్డర్ 2 inches తీసుకున్నాను నేను.
సో షోల్డర్ అనేది 2 ఇంచెస్ తీసుకున్నాను అండి. ఎక్కువ తీసుకున్నా కూడా పిల్లలకి బాగుండదు. సో నేను 2 ఇంచెస్ అనేది తీసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ అనేది టోటల్ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. అంటే ఇది టోటల్ ఆర్మ్ హోల్ మొత్తం మనం మొత్తం మనం మెజర్ చేస్తే మనకి 7 ఇంచెస్ వచ్చింది. సో ఆ 7 ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకున్నాను. కొంచెం లేదనుకుంటే 4.5 తీసుకున్నా మీకు వచ్చేస్తుంది. లేకుంటే 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం, పిల్లలను బట్టి తీసుకోవాలన్నమాట. సో మీరు ఒకసారి మెజర్ చేస్తే మీకు అర్థమవుతుంది పిల్లలది. సో దీన్ని కటింగ్ అనేది చేసుకుంటాను. ఇంకోటి కటింగ్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే ఇది అంత తొందరగా కటింగ్ అవ్వదు. స్టిచ్చింగ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. సో అందుకు అది తొందరగా అయితే కటింగ్ అవ్వదు. మన పంజాబ్ డ్రెస్సులు కానీ నైటీలు కానీ అయితే మన స్టిచ్చింగ్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుంది. కానీ షర్ట్స్ ప్యాంట్స్ ఎప్పుడైతే ఉన్నాయో అంత సులభంగా ఏం కటింగ్ అవ్వవు, స్టిచ్చింగ్ అవ్వవు. ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి ఉంటారు కాబట్టి అది మనం కట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తాయి. తర్వాత కటింగ్ చేసేటప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది నేను నెక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఆర్మ్ హోల్ అనేది కటింగ్ చేసేసుకుంటున్నాను. సో ఆర్మ్ హోల్ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు అండి. పిల్లలకి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, టైట్గా లేకుండా. ఒకవేళ మీకు లూజ్గా కాకపోయినా కరెక్ట్గా ఉండాలంటే ఈ మెజర్మెంట్ సరిపోద్ది. సో చూసారు కదండి, ఇప్పుడు నేను కటింగ్ అనేది మొత్తం చేసేసుకున్నాను. ఇప్పుడు చూసారు, ఓపెన్ చేస్తే ఇలాగుందన్నమాట. చూడు 2 లేయర్స్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు కింది పార్ట్ పై పార్ట్ వచ్చేసింది. సో చూసారా, ఇది పై పార్ట్, అది కింది పార్ట్ అన్నమాట. సో ఇప్పుడు నేను పై పార్ట్ని ఇంకా కొంచెం ఆర్మ్ హోల్ ఇంకా కొంచెం నెక్ అనేది డీప్ పెంచుకుంటున్నాను. ఎందుకంటే ముందర కొంచెం డీప్ ఉంటేనే బాగుంటుంది. సో అందుకు నేను కొంచెం డీప్ అనేది పెంచుకుంటున్నాను. మీరు ఒక హాఫ్ ఇంచ్ అలా పెంచుకోవచ్చు. నేను 1/2 ఇంచ్ పెంచుకున్నానండి, అంతే, ఎక్కువేం పెంచుకోలేదు మరి. సో దీన్ని కట్ చేసేటప్పుడు కూడా షోల్డర్ వైపు మాత్రం కట్ చేయకండి. జస్ట్ మనం రౌండ్ ఎక్కడ తిరిగిందో అక్కడి వరకు మాత్రమే కట్ చేయాలి. షోల్డర్ అనేది అలాగే ఉండాలన్నమాట. సో దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కటింగ్ అనేది షోల్డర్ వైపు చేయకూడదు. చేస్తే ఏంటంటే అప్పుడు షోల్డర్ అనేది ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్ తక్కువ అవుతుంది, అప్పుడు బ్యాక్ పార్ట్ అనేది షోల్డర్ ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా ఈవెన్గా కట్ చేయండి. సో చూసారా, నేను కటింగ్ అనేది చేసేస్తాను. చూసారా, ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తాను. ఈ బటన్ ఉంది కదా, అది కూడా రిమూవ్ చేసేసుకుంటాను, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. సో దాన్ని కూడా నేను రిమూవ్ అనేది చేసేసుకుంటాను. సో ఇంకోటి మీ పిన్స్ పెట్టుకుంటే ఏంటంటే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. సో ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే నాకు జంపర్ సూట్ అని చెప్పాను కదండి. సో ఇక్కడ నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను అన్నమాట, కింది పార్ట్లో, బాటమ్ పార్ట్లో. సో ప్యాంట్ లాగా కూడా అంటే చిన్న స్కర్ట్ లాగా, చిన్న ప్యాంట్ 3/4 కూడా కాదండి, ఇంకా తక్కువే వస్తుంది. సో అలా కట్ చేసుకుంటాను. సో దానికి 3 ఇంచెస్ అనేది నేను తీసేసుకుంటున్నాను. 3 ఇంచెస్ ఇలా క్రాస్గా పెట్టుకోండి, లేకుంటే మీరు స్ట్రైట్గా 3 ఇంచెస్ అయినా పెట్టుకుని కట్ చేసుకోండి. మీకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఒకవేళ మీకు ఇలాగ రాకుంటే జస్ట్ ప్యాంటు తర్వాత మంచిగా ఫ్రీగా ఉండేది డ్రెస్ కానీ ఏదైనా సరే, నాకు తెలిసి టీషర్ట్ అయితే బాగుంటుంది. టీషర్ట్ కింద బాటమ్ ప్యాంట్ పెట్టేసుకుని మీరు కటింగ్ చేసుకొని అలా కుట్టేసుకోవచ్చు జంపర్ సూట్. సో చాలా ఈజీ అండి, మీరు జస్ట్ టైం కేటాయించాలి కానీ చాలా ఈజీ, చాలా బాగుంటుంది జంపర్ సూట్ అనేది. పిల్లలకి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో ఇది మీ ఇంట్లో ఎలాగో పాతటి ఉంటాయి, కొత్తటి, పాతదంతా ఫస్ట్ ట్రై చేయండి, తర్వాత కొత్తటి తీసుకొని ట్రై చేసుకోండి. సో ఇదైతే నేను కటింగ్ అనేది చేసేసుకున్నాను. సో చూసారు, ఫైనల్గా అయితే ఇలాగ వచ్చేసింది కటింగ్ చేసిన తర్వాత. మీకు ఒకవేళ ఇలా ఫోల్డ్ కాకుండా మామూలుగా ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫోల్డ్ చేసి కట్ చేశాను. సో చూసారు, ఫోల్డ్ చేసి నేను కట్ చేసుకుంటే ఇలాగ వచ్చేసింది నాకు. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం నెక్స్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కదండి మిగిలినవి, ఈ హ్యాండ్స్ని అనేది మనం రిమూవ్ చేసేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్ మొత్తం ఈ 2ని రిమూవ్ చేసేసుకుందాం మనం.
హ్యాండ్స్ మొత్తం కటింగ్ అయితే చేసుకున్నామండి. సో ఇప్పుడు ఇదేంటంటే మనకి ఈ కింద బాటమ్కి వస్తుంది, తర్వాత ఫ్రిల్స్ పెట్టడానికి ఇదే యూస్ చేస్తాం అన్నమాట మనం. సో అందుకని క్లాత్ ఉన్నా కూడా వేస్ట్ చేయకుండా ఫ్రిల్స్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. నేను కూడా క్లాత్ మిగిలింది కదా దాన్ని వేస్ట్ చేయను, దాన్ని ఫ్రిల్స్ పెట్టడానికి యూస్ చేస్తాను అన్నమాట. సో అప్పుడు ఏంటంటే మనకు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు చాలా బాగా వస్తాయి అన్నమాట ఫ్రిల్స్ పెడితే ఎక్కువ. సో ఇప్పుడు నేను ఇది మొత్తం 5.5 ఇంచెస్ ఉండేలాగా చూసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ పెట్టినా కూడా బాగుండదు పిల్లలకి. సో అంటే మన లెంత్ పెంచే కొద్దీ పెంచుకోవచ్చు అన్నమాట. ఇది విడ్త్ అనేది నేనైతే 5.5 ఇంచెస్ తీసుకుంటాను, లేకుంటే మీరు కింద హ్యాండ్ దగ్గర ఎంత ఉందో అంత పెట్టేసి కూడా తీసేసుకోవచ్చు, ఎక్కువ కాకుండా. సో అలా కూడా తీసుకోవచ్చు మీరు. సో చూసారా, నేను ఇక్కడ 5.5 ఇంచెస్ అనేది తీసుకుని దాని కటింగ్ అనేది చేసేసుకుంటాను. రెండు అలాగే తీసుకుంటాను, అంటే రెండు అలాగే తీసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటాను నేను. ఈ హ్యాండ్ మొత్తం నేను ఇలా కట్ చేసుకుంటున్నాను అండి. అలాగే కింద బాటమ్ పార్ట్ ఉంది కదా హ్యాండ్కి, సో దాన్ని ఏంటంటే ఆ స్టిచ్చింగ్ వరకు మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట, లేకుంటే స్టిచ్చింగ్ అసలు పడదు. సో అక్కడ దాకా మనం రిమూవ్ అనేది చేసేసుకుందాం దాన్ని. ఇంకా కొంచెం పైకైనా పర్లేదు, మీకు ఒకవేళ ఇంకా పైకి కావాలన్నా పైకైనా చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం దానికన్నా కొంచెం పైకి కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది ఉన్నా కూడా మనకు స్టిచ్చింగ్ పడదు అసలు. సో మిషన్ అనేది ఖరాబ్ అయిపోతుంది. సో దానికోసం అనేసి నేను ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. సో చూసారు కదండి. తర్వాత మనం ఇలాగే మొత్తం సెకండ్ హ్యాండ్ కూడా మొత్తం ఇలాగే కటింగ్ అనేది చేసేసుకున్నాము. అలాగే దీన్ని లెవెల్ చేయాలన్నమాట ఫస్ట్ మనం. సో చూసారా, దీన్ని నేను లెవెల్ అనేది చేస్తున్నాను. సో దీని తర్వాత దీన్ని కూడా సేమ్ ఇలాగే కటింగ్ అనేది చేసుకుంటున్నాను. దానిపైన ఇలా పెట్టేసి సేమ్ అదే కొలతలతో నేను తీసుకుంటాను. లేదు ఇలా వద్దనుకుంటే మీరు మెజర్మెంట్స్ ప్రకారమైనా తీసుకోవచ్చు. నేనైతే ఇలాగే పెట్టేసి తీసేసుకుంటాను. ఇంకోటి, బిగినర్స్ అయితే కంపల్సరీ మీరు ఐరన్ చేసి కటింగ్ అనేది చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో చూస్తారు, ఇది కటింగ్ అనేది నేను చేసేసుకున్నాను. ఫస్ట్ లెవెల్ చేసుకుంటున్నాను. సో లెవెల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కటింగ్ చేసిన తర్వాత. సో దానికోసమని ఇలా చేస్తున్నాను అన్నమాట. సో ఇంకోటి, మనకి స్టిచ్చింగ్ ఉంటుంది కదా, స్టిచ్చింగ్ పార్ట్ మొత్తం మనం రిమూవ్ చేసేసుకోవాలి, లేకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, స్టిచ్చింగ్ సరిగ్గా అవ్వదు అన్నమాట. సో దానికోసం అనేసి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మొత్తం అంతా రిమూవ్ చేసుకుంటాను, స్టిచ్చింగ్ పార్ట్ ఏం లేకుండా చేసుకుంటున్నాను అన్నమాట. సో చూసారు కదండి. ఇప్పుడు ఇటు సైడ్ మొత్తం నేను లెవెల్ చేసేసుకుంటున్నాను. సేమ్ ఇది విడ్త్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉంది. అలాగే టోటల్ లెంత్ వచ్చేసి మనకు 33.5 ఆర్ 40 వరకు తీసుకోవచ్చు మీరు. మీ పిల్లలకి పెట్టే అంత, అంటే మీ పిల్లలు కటింగ్ చేసుకుంటారు కదా, దాన్ని బట్టి మీరు ఇక్కడ లెంత్లో మెజర్మెంట్స్ అన్ని తీసుకోవాలన్నమాట. సో నేనైతే 33.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలంటే 40 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేను 2 పార్ట్స్గా దీన్ని కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఒక్కొక్క హ్యాండ్ని. ఎందుకంటే ఒక హ్యాండ్ ఒక పార్ట్ ఏమో మన కింద బాటమ్ పార్ట్కి వచ్చేస్తాయి. తర్వాత ఈ 3 ఇంకా మిగిలిన కొంచెం క్లాత్ అదంతా కలిపేసి నేను స్టిచ్చింగ్ చేసేస్తాను అన్నమాట ఫ్రిల్స్ కోసము. సో జాయిన్ చేసి అది ఫ్రిల్స్ కోసం నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను. సో దానికోసం అనేసి ఇలా నేను సైడ్స్కి అంతా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం మనకి స్టిచ్చింగ్ పార్ట్ ఎక్కడైనా వస్తే దాన్ని కటింగ్ చేసేసాను, రిమూవ్ చేసేయాలన్నమాట. సో ఎందుకంటే అది ఉంటే మనకు స్టిచ్చింగ్ సరిగ్గా పడదు, పైగా మిషన్ ఖరాబ్ అవ్వడం కాకుండా నీడిల్ కూడా విరిగిపోద్ది. సో ఇది ఒక్కటి ఓల్డ్ క్లాత్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు నేను ఇది ఉంది కదండి ఒక హ్యాండ్, సో దీన్ని ఇలా హాఫ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో దీన్ని ఫస్ట్ స్టిచ్చింగ్ మొత్తం చేసేసుకున్నాను నేను. సో దాని తర్వాత ఫ్రిల్స్ అనేవి నేను పెట్టేస్తున్నాను, ఎలా పెట్టాలో మీకు చూపిస్తున్నాను ఫ్రిల్స్. సో కింద సైడ్ మీరు ఇలా పెట్టేసుకొని దాన్ని తిప్పేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకు ఒరిజినల్గా స్టిచ్చింగ్ అసలు పడినది మనకు తెలియదు, ఇక్కడ స్టిచ్చింగ్ వేసినది కూడా మనకు తెలియదు. సో ఇది
తిప్పేసుకుంటున్నాను నేను ఇప్పుడు. సో మీరు చూసారంటే రివర్స్లో కుట్టాను ఫస్ట్ నేను, తర్వాత రైట్ పార్ట్ సైడ్ నేను తిప్పేసుకుంటున్నాను. సో చూసారు ఇది రైట్ పార్ట్, ముందు కుట్టిందేమో రాంగ్ పార్ట్. సో ఇప్పుడు నేనైతే తిప్పేసుకున్నాను మొత్తం. సో ఇక్కడ ఫ్రిల్స్ అన్నిటికీ నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను, ఎందుకంటే అది ఇంకా అలాగే ఉండిపోద్ది, ఇంకా అప్పుడు మనకు నీట్గా కనిపిస్తుంది కూడా వేసుకుంటే, అందుకనేసి నేను అలాగ స్టిచ్చింగ్ చేసుకున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మొత్తం. ఆర్మ్ హోల్, ఆల్రెడీ షోల్డర్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఆర్మ్ హోల్ మొత్తం ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను. సో ఆర్మ్ హోల్ తర్వాత కింద బాటమ్ పార్ట్ ఉంది కదండి, సో అది కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాను నేను ఇప్పుడు. సో చూసారా అది కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. అలాగే ఇక్కడ ఉంది కదండి, సో అది కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము. సో టోటల్ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను నేను. సో ఇప్పుడు టోటల్ అవుట్పుట్ అనేది ఇలా ఉందన్నమాట. సో ఇది టోటల్ అవుట్పుట్ అనేది. సో ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.